నమస్తే అండి. మరి చిమ్మిలి చేసే విధానం చూపిస్తాను. చిమ్మిలి అంటే మరి తెల్ల నువ్వు పప్పు అమ్ముతారండి. నువ్వు పప్పు నూనె కొనుక్కుంటాం కదా, తెల్లపప్పు ఉంటుంది, నల్లపప్పు ఉంటుంది. తెల్లపప్పు మాత్రమే తెచ్చుకుని చిమ్మిలి చేసుకుంటాం. దీనికి కావాల్సింది రెండే ఐటమ్: బెల్లం మరి నువ్వు పప్పు. ఇది ఎర్రగా వేయించేసి మిక్సీ పట్టేసాను. ఇది పప్పు కప్పు ఉందనుకోండి, నువ్వు పప్పు అరకప్పు బెల్లం అయితే సరిపోతుంది. అంటే కమ్మదనం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. స్వీట్ ఎక్కువ తినలేరు అన్న వాళ్ళకి కానీ స్వీట్ తక్కువ తినేవాళ్ళకి ఎవరికైనా సరిపోతుంది. షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇంత ఉండ తినొచ్చండి. ఈ వర్షాకాలం ఇది చేసుకోవడం వల్ల మనకి మంచి బలం, వేడి అందిస్తుంది అనమాట. ఇది ఇందులో వేసేసాను కదా. ఇది బెల్లం. ఈ బెల్లం కూడా కొంచెం వేస్తున్నాను. పెద్ద వేయక్కర్లేదు, నేను చల్లెలా పట్టుకున్నాను కదా. ఇదిగోనండి, చక్కగా ఇదిగో అంటే మరి 2 వంతులకి 1 వంతు బెల్లం వేసుకుంటే సరిపోతుంది స్వీటు. చక్కగా బెల్లం వేసాను కదా. ఇది మిక్సీ పట్టేసి ముద్ర ఎలా వస్తుందో చూపిస్తాను మీకు. ఇది ఇంతవరకు ఇలా నలిగింది బెల్లం పిండి బాగా కలిసిపోయి. కానీ మరి చిమ్మిలి ముద్దలాగా రావాలంటే మనం ఒక చిన్న పని చేయాలి. ఇలా చూసారా, 1/2 టీ స్పూన్ వాటరు, అంతే. ఆ వాటర్కి ముద్ద అయిపోద్ది. మనం వాటర్ వేసాం కదా, నిలవ ఉండదేమో, పాడైపోద్దేమో. అస్సలు మీకు 2 నెలలు ఉన్నాయి ఈ సిమ్మిలి అలానే ఉంటుందండి. తినకుండా ఉంచాలి కానీ లేకపోతే అయిపోతుంది కదా. మరి ఇదిగోనండి, చక్కగా అయిపోయింది, తయారైపోయింది. చూసారా, మనం అంటే పూర్వం అయితే రోట్లో కుమ్ముకునేవారు, ఇలానే వచ్చేదండి సిమ్ములు ముద్ద. చూసారా ఇది ఎంత బాగుందో, నూనె వచ్చేస్తుంది కదా. అంటే మిక్సీలో పెట్టుకునే విధానం తెలిస్తే ఇలా చేసేసుకోవచ్చు. కానీ మంచి బలం అండి, పిల్లలకి చేసి పెట్టాలి. మరి పెద్దవాళ్ళకి చేసి పెడదాము అంటే మరి షుగర్ అనే సమస్యతో ఉంటున్నారు కదా. అది తినొచ్చు, ఇది తినొచ్చు, ఇది తినకూడదు, అది తినకూడదు అని. పిల్లలకైతే ఆ సమస్య ఉండదు. చదువుకునే పిల్లలు ఉన్నారనుకోండి, ఆ సమస్య ఏముంటుంది, చక్కగా బలానికి పెట్టాలి. కాబట్టి మరి తినాలమ్మా అని చెప్పి మనం ఇలా చేసి పెట్టుకోవాలండి. చూసారా, మరి ఇలా చేస్తుంటే మీకు చూసారనుకోండి ఇలానే చేసుకోవాలనిపిస్తుంది. ఇంతేనండి. మనం ముందు బెల్లం కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి, తర్వాత పప్పు వేపుకున్నది మిక్సీ పట్టుకోవాలి. 2 కలిపి మిక్సీ పట్టాలి. ఆ పట్టేటప్పుడు ఇలా ముద్ద అవ్వాలి అంటే 1/2 టీ స్పూను వాటర్ అనేది వేయాలి. అంతేనండి, ఏముంది. ఇలాగా చూసారా, అంటే పెద్ద చేసేయకుండా ఇలాగా. మా వారికైతే వాళ్ళు 2 తీసేసుకుంటారండి, అందుకని కొంచెం పెద్దగా చేసేస్తాను. అది పిల్లలకి అనుకోండి, తినే పిల్లలు ఉంటారు కదా, ఇలా కనుక చేసి ఇచ్చామనుకోండి. చూసారా నూనె ఎలా అవుతుందో, చూసారా ఎంత బాగా వస్తుందో. మరి ఇది ఎంతో రుచి అండి. స్వీట్లు చాలా రకాలు తింటాం కానీ మనం మరి ఇలాంటివి కూడా చేసుకుని తినాలి. అప్పుడే దీని ఒక బలం మనకి పడుతుంది. అప్పుడు మళ్ళీ చేసుకోవాలని కూడా అనిపిస్తుంది అన్నమాట. చూసారా, మరి ఈ పప్పులో ఉండే నూనె అనేది బయటకు వస్తుందన్నమాట. చక్కగా ఇవన్నీ కూడా అలా ఉండలు చేసేసుకుంటే మనం మిక్సీలో పెట్టుకోవడం తెలియాల్సిందండి, లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతారు. చాలామంది బెల్లం ఇది కలిపేసి పెట్టేద్దాం అయిపోద్ది అనుకుంటారు. అలాగా అస్సలు అవ్వదండి. బెల్లం వేరేగా మిక్సీ పట్టుకుని ముందు మెత్తగా కొట్టుకోవాలి, తర్వాత మిక్సీ వేరేగా పట్టుకోవాలి. మెత్తగా అయిపోయింది బెల్లం అన్న తర్వాత మనం పప్పు వేయించింది అది కూడా మిక్సీ పట్టాలి. అలా పట్టిన తర్వాత ఇది కలిపి మళ్ళీ మిక్సీ పట్టాలి. ఆ మిక్సీ పట్టేటప్పుడు 1/2 టీ స్పూన్ నూనె నీళ్ళు చుక్కలు వేయడం వల్ల మనకి ఉండవుతుంది ఇలాగా. చూసారా, ఇది ఎంత మంచి హెల్దీ ఫుడ్. నేను ఎన్నో వాటిని చేసి పెట్టాను అనుకోండి, కానీ అందరికీ మరి ఇంపు అవ్వాలి కదండి, చూడాలన్నా అందరికీ నచ్చాలి కదా. ఇదిగోనండి, చూసారా, సిమ్మిలి రెడీ అయిపోయింది. బెల్లం తెల్ల నువ్వులు ఉంటే అయిపోతుందండి. కాకపోతే బెల్లం అనేది రసం బెల్లం, మంచి నెంబర్ 1 బెల్లం వాడాలి. మన పంచదార కలిసిన బెల్లం ఉంటుందంట అంటారు మా వారు, తేరు. మా బెల్లం అయితే ఇదే మంచి కలర్లో ఇలా ఉంటుందండి. మరి మా పెద్ద పాపకై అందరికీ చాలామందికి మరి కొని ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. చాలా మంచిది ఆరోగ్యం అనేసి. చూసారా, ఇంతేనండి. ఇంతకన్నా ఏముందండి. ఏదన్నా చేసుకుంటే మరి చేతి దగ్గర సోతే దూరం అంటారన్నమాట. మరి పిల్లలకయ్యి బెల్లం అయ్యి కొనిస్తాను అన్నాను కదా, అంటే మంచి బెల్లం దొరుకుతుంది వాళ్ళ డాడీకి తెలుసని తెప్పించుకుంటారనమాట అండి. వాళ్ళు తెచ్చి ఇస్తే తీసుకెళ్తారు పండగలకి, పిండి వంటలకి. అది ఇదే బెల్లం వాడుకుంటారన్నమాట.
అంటే బెల్లం మంచిది కొనుక్కోవటం గురించి చెప్తున్నానండి. చూసారు కదా, నచ్చిందా? మరి మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చిమ్మిలి ఇలా చేసుకోండి, పిల్లలకు కూడా చేసి పెట్టండి. అప్పుడప్పుడు పెద్దవారు కూడా ఒక్కొక్కటి తినండి, మంచిదండి. ఆరోగ్యం మన సొంతం అవుతుంది ఇలాంటివి తినడం వల్ల. ఎందుకంటే తిండిలోనే మనకు ఆరోగ్యం సమకూరాలి మరి.